ఓర్పు వలన కలిగే లాభాలు. ఓర్పు వలన కలిగే లాభాలు. ఓర్పు, సహనం, తొందరపడకపోవటం, ఈ గుణం కలిగి ఉండడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే ఈ ఓర్పు, సహనం అన్న ఈ గుణాన్ని కలిగి ఉన్నప్పుడు సమాజం మనల్ని చేతకాని వారు అనుకోవచ్చు, ఎందుకు పనికిరాని వాడు అనుకోవచ్చు, పిరికివాడు అనుకోవచ్చు. ఇలా లోకం మనల్ని తక్కువగా మాట్లాడుకోవచ్చు, తక్కువ చేయొచ్చు. కానీ లోకం అన్నంత మాత్రాన మనం తక్కువ వారము అయిపోం. ఓర్పు కలిగి ఉండడం వలన ప్రియులారా చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే లూకాసు వార్త ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. మీరు మీ ఓర్పు చేత దేన్ని దక్కించుకుంటారు? మీ ప్రాణమును దక్కించుకుంటారు. పిల్లరా, యేసుక్రీస్తు వారు నోట నుంచి వచ్చిన ప్రతి మాట నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాటలండి. మన జీవితాన్ని ఎంతగానో మంచి మార్గంలో నడిపిస్తాయి. ఎంతో మేలుని చేకూర్చే యేసుక్రీస్తు వారి మాటలు. అని అన్నమాట ఒకటే ఏంటంటే, మీరు ఓర్పు కలిగి ఉండడం వల్ల మీ ప్రాణములను దక్కించుకుంటారు. అంటే మీరు ఓర్పు, సహనం కలిగి ఉంటే మీ ప్రాణాలను దక్కించుకుంటాం. ఒకవేళ ఓర్పు కలిగి లేకపోతే ఆపోజిట్ ఏమవుతుంది? మన ప్రాణాలను కోల్పోతాం. మరి ఓర్పు కలిగి ఉండకపోవడం వలన తమ ప్రాణాలను కోల్పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఆలోచన చేద్దాం. లూకాసు వార్తలోనే 17వ అధ్యాయములో ఒక మాట మరలా ఆయన మాట్లాడుతున్నాడండి యేసుక్రీస్తు వారు. 17వ అధ్యాయం లూకాసు వార్త 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనండి అంటున్నాడు. ఎవరి భార్యని జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యని. కానీ లోతు భార్య పేరు ఏమైనా రాయబడిందా బైబిల్ గ్రంథంలో? రాయబడలేదు. ఎందుకు ఆమె పేరు రాయలేదు దేవుడు? ఆమె పేరు రాయడానికి కూడా ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే లోతు భార్య భక్తిపరురాలు కాదండి. లోతు భార్య ఎవరంటే భక్తిహీనురాలు. మీరు లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నట్టు యేసుక్రీస్తు వారు. ఇంతకీ ఈ లోతు ఈ సంఘటన ఎప్పటి జరిగింది? నిన్న మొన్న జరిగిన సంఘటన కాదు. క్రీస్తు పూర్వం సుమారు 2000 సంవత్సరాల క్రితం. క్రీస్తు సగం 2000 సంవత్సరాలు. మొత్తం టోటల్ ఎంత అయింది? సుమారు 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. 4000 సంవత్సరాల క్రితము లోతు గారు భార్య జీవిస్తే ఆమెని మనం ఇప్పుడు ఏం చేయాలట? జ్ఞాపకం చేసుకోవాలి అంటారు. ఇంతకీ ఏం జరిగింది మనం ఆలోచిస్తే, లోతు అనే ఆయన నీతిమంతుడండి. తన భర్త లోతు నీతిమంతుడు, భక్తిపరుడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఏం చేస్తున్నాడంటే ఆయన జీవిస్తున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగున్నాయంటే దేవుని దృష్టిలో ఘోరమైనటువంటి పాపాలు. ఎంత పాపంతో నిండిపోయారంటే వాళ్ళు. లోతు గారింటికి దేవదూతలు వస్తే ఆ దేవదూతలతో కూడా వీళ్ళు కూడాలనుకున్నారు. కానీ అలా కూడాలనుకున్న వారు యవనస్తులా అంటే, అలా కూడాలనుకున్న వాళ్ళట బాలురు ఉన్నారట, యవనస్తులు ఉన్నారట. అంటే కర్ర పట్టుకున్నటువంటి ముసులు ఏమంటారు వాళ్ళు? వృద్ధులు. వాళ్ళు కూడా వచ్చి ఎవరితో డోర్ కొడుతున్నారు. లోతు డోర్ ఓపెన్ చేయి, ఇంటికి చుట్టాలు వచ్చారు కదా వాళ్ళని పంపించే. చూడండి ఎంత ఘోరంగా ఉందో పరిస్థితి. మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడు సహిస్తాడు. మనం తన పిల్లలమండి. మనం చేస్తున్న తప్పులు, అపరాధాలు ఆయన క్షమిస్తూనే ఉంటాడు. కానీ ఆయన క్షమకి ఒక హద్దు ఉంటుంది కదా. మరీ మితిమీరిపోతే ఏం చేస్తాడు చెప్పు? మితిమీరిపోయినప్పుడు శిక్షలు కూడా ఆయన అమలు చేస్తాడు. అప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఏంటంటే ఆకాశం నుంచి అగ్ని గంధకాలను కురిపించి మొత్తం నాశనం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడండి దేవుడు. దేవదూతలను పంపించేస్తాడు. ఆ దేవదూతలు లోతు గారి దగ్గరికి వచ్చి బయటికి తీసుకొచ్చాయి. పట్టణంలో నుంచి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాయి. ఎవరితో? లోతు గారితో. ఏమైనా మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయం ప్రిల్ల. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ప్రిల్ల. ఆ దూతలు వారిని వెలపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన మీ ప్రాణములు దక్కించుకున్నట్లు. మీరు బాగా ఆలోచించండి. అప్పుడు మనం లోకాసు వార్తలో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట, మీ ప్రాణములను దక్కించుకున్నట్లు పారిపోము. మీరు వెళ్ళిపోయండి ఇక్కడి నుంచి. ప్రాణాలు నిలబడాలి అంటే ఈ పట్టణాలను మీరు ఉండకూడదు, పారిపోయండి. అయితే అలా పారిపోతూ మీరు ఏం చేయాలో తెలుసా? మీరు వెనక్కి చూడొద్దండి. ఈ మైదానములో ఎక్కడను నిలవక
నీవు నశించిపోకుండానట్లు ఆ పర్వతముకు పారిపోండి, మీరు వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ప్రదేశం నుంచి వెళ్ళిపోండి. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే మీరు వెనక తట్టు తిరిగి చూడకూడదు అన్నాడండి దేవుడు. ఇదేమైనా కష్టమా అమ్మ? చాలా సులభం అండి. చాలా సులభమైనటువంటి ఈ మాటని కూడా లోతు భార్య విని పాటించలేకపోయిందండి, ఓర్చుకోలేకపోయింది. వెళ్ళిపోతున్నాడు లోతు కుటుంబం అంతా వెళ్ళిపోతుంటే సడన్గా ఆగింది. ఆగి ఏం చేసిందండి? వెనక తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయిందండి. అంటే తన ప్రాణము పోగొట్టుకుంది. తన ప్రాణం ఎందుకు పోగొట్టుకుందంటే దేవుడు చెప్పిన ఒక చిన్న మాట కూడా తన జీవితంలో ఏం చేయలేకపోయిందంటే నెరవేర్చలేకపోయింది అనమాట. అంటే ఆ ఓపిక, ఆ సహనం ఏంటంటే లేకుండా పోయింది. ఎవరిలో? లోతు గారి భార్య. ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఉప్పు స్తంభం అనగానే ఏదో మనం ఇంట్లో దీనికి వాడుకునే, అంటే వంటల్లో వాడుకునే ఉప్పు అనుకోవద్దండి. అది వర్షం వస్తే ఏమవుతుంది? కరిగిపోతుంది. ఉప్పుల్లో కూడా, లవణాలలో కూడా కరిగే ఉప్పు ఉంది, నీరికి కరగని ఉప్పు కూడా ఉంది. అంటే కరగని ఒక ఉప్పు ఒక గట్టి పదార్థంగా, ఒక స్తంభంగా నిలబడిపోయింది అక్కడ ఆ ప్రాంతంలో. చూడండి ఆ మాట అక్కడ అదే అధ్యాయంలో ఎన్నో వచనంలో కనిపిస్తుంది అంటే 26వ వచనమమ్మ. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయెను, ఉప్పు స్తంభంగా నిలబెట్టేశాడు. ఒక స్తూపంగా మారిపోయింది. ఎందుకు అలాగా ఉప్పు స్తంభం చేశాడు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ తర్వాత దినాలలో ఆ ప్రాంతంలో చాలామంది ఏం చేస్తారంటే సంచరిస్తారు. అలా సంచరించేటప్పుడు ఏంటంటే అది చూడగానే అందరూ అది ఏంటి, అది ఎవరు, ఎందుకు అలా అయింది అన్న విషయం ఏంటంటే అక్కడ ఉన్న వారందరికీ తెలియాలా. ఇది దేవుని యొక్క శాపం. లోతుగారు భార్యకి జరిగినటువంటి ఈ సందర్భం అన్నది అందరికీ గుర్తు రావాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఒక ఉప్పు స్తంభంగా పెట్టేసి. అప్పుడప్పుడు మనం కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మెయిన్ సెంటర్లో ఏం కనిపిస్తాయి అంటే కొంతమంది విగ్రహాలు కనిపిస్తాయి. రాజకీయ నాయకులు కానివ్వండి, సంఘ సంస్కర్తలు కానివ్వండి. అవి చూసినప్పుడు ఏంటంటే గుర్తుకొస్తారమ్మా, పలానా వారండి, ప్రజలకు పలానా మేలు చేశారు వీళ్ళు. అది జ్ఞాపకం రావడానికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద స్తూపాలు, పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుంటారమ్మ. అలాగే లోతుగారి భార్యని కూడా ఒక పెద్ద స్తంభంగా మార్చేశాడండి, ఉప్పు స్తంభంగా మార్చేశాడు. ఇందుకు ఇలా ఉప్పు స్తంభం అయిపోవడానికి, తన ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటంటే ఒకటేనండి, దేవుడు చెప్పిన మాట నెరవేర్చలేకపోయింది. ఆ ఓపిక, ఆ సహనం లేకపోవడం వల్లనే తన ప్రాణాలను పోగొట్టు. యేసుక్రీస్తు ఓర్పు అట తన ప్రాణము, ఓర్పు ఉన్నవాడు తన ప్రాణమును ఏం చేస్తాడట? కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. ఓపిక లేనివాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు. చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు మనం కూడా ఏం చేస్తుంటామంటే కొన్ని సందర్భాల్లో ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని ఓపిక కోల్పోతుంటాం, సహనాన్ని కోల్పోయి మాట్లాడేస్తుంటాం. అది మంచిది కాదు దేవుని పిల్లలుగా. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. అమెరికా అధ్యక్షుడు ఉన్నాడండి. అతను ఎవరో కాదండి, చెప్పులు కొట్టుకునే అబ్రహం లింకన్. చెప్పులు కొట్టుకున్నవాడు అమెరికా దేశానికి ఏమయ్యాడు? అధ్యక్షుడయ్యాడు, ప్రెసిడెంట్. అలా ప్రెసిడెంట్ అయినప్పుడు ఏంటంటే ఏం చేశాడంటే ఆ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ, వ్యాపారవేత్తలందరినీ తీసుకొచ్చి ఒక పెద్ద సభ ఏర్పాటు చేశాడండి. ఆ సభలో ప్రసంగం చేస్తున్నాడు ఎవరు? అబ్రహం లింకన్. చేస్తూ ఏమన్నాడో తెలుసా అండి? అయ్యా, ఇదిగో మన దేశం, ఈ అమెరికా అభివృద్ధి చెందాలి అంటే మీరందరూ కూడా ముందుకు రావాలి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఏమవుతుంది, మన దేశం అభివృద్ధి చెందుతుందయ్యా అని ఇలా ప్రసంగం చేస్తున్నాడు. దేశ అభివృద్ధి కొరకు చేస్తున్నాడు. ఇలా ప్రసంగం చేస్తూ ఉండగా ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన కాళ్ళకున్న షూని తీసుకొచ్చి ఏం చేశాడంటే పైకి వచ్చి చూపిస్తున్నాడు అండి. కూర్చొని మాట్లాడుతున్నాడు. ఏమని? హలో లింకన్ గారు, ఈ షూ ఎవరు చేస్తారో తెలుసా? ఈ షూ చేసింది ఎవరో కాదు, మీ నాన్నే ఈ షూ చేసి. నా షూయే కాదు, ఆ కుటుంబంలో ఉన్న అందరి షూలు ఎవరు చేశారంటే మీ నాన్నగారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మా అందరి షూలు కూడా ఎవరు చేశారంటే ఎక్కువ మంది కూడా ఎవరు చేశారంటే మీ నాన్నగారి. నువ్వేదో గొప్పవాడు అనుకోవద్దు, ఏదో నీ లక్క కలిసి వచ్చి నువ్వేమైపోయావు, అధ్యక్షుడు అయిపోయావు అని చాలా సులోకనగా, చాలా తక్కువ చేసి మాట్లాడుతుండే, అవమానిస్తున్నాడు అండి. నిజంగా అంత నిండు సభలో అబ్రహాం లింకన్ గారు ఈ మాటలు వినగానే చాలా బాధపడ్డాడు, కోపం వచ్చింది. కానీ తన సహనాన్ని మాత్రం కోల్పోలేదు. తను తలుసుకుంటే అతను తీసుకొచ్చి ఎక్కడ వేయగలడంటే జైల్లో వేయగలడు. అది చేయలేదు. ఏమన్నాడు తెలుసా అండి? ఒక మాట అన్నాడు, నిజమేనండి, నేను కానీ మా నాన్నగారు కానీ మా వృత్తేది చెప్పులు కుట్టుకుంటే వచ్చాం, కానీ మా నాన్నగారు చాలా నిజాయితీ పరుడు, ఆ నిజాయితీ నాకు నేర్పించాడు,
ఆ నిజాయితీ వలనే ఈరోజు నేను అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్నాను. నిజంగా మీరు ఈ సందర్భంలో మా నాన్నగారిని గురించి స్మరించుకునేలాగా ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు, మీకు ధన్యవాదాలు సార్ అన్నాడు. ఆ మాట అనగానే అక్కడ ఉన్న వారందరూ చప్పట్లతో నిజంగా అభినందనలు చెబుతూ మారుమ్రోగిపోయిందనమాట. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చూపించాడో అతను అవమానించాలనుకున్నాడు, కానీ దాన్ని సహించి నిజంగా పాజిటివ్గా, నెగిటివ్గా ఆయన మాట్లాడితే ఈయన పాజిటివ్గా తీసుకొని ఏం చేశాడో తెలుసా అండి, సహనంతో నిజంగా చాలా చక్కటి సమాధానాన్ని చెప్పాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ సహనం వలన ఎప్పుడైనా మనకు మేలే తప్ప కీడు ఉండదు. ఆయన తనుసుకుంటే లోపల వెళ్ళాడా, వేయగలడు, కానీ ప్రయోజనం లేదు. ఏనుగు వెళ్ళిపోతుంటే కుక్కలు మొరగతుంటాయి, దాని పని అవి చేస్తాయి అంతే. అదే కానీ ఏనుగు ఆకిన ఒక తొండంతో ఒక్కసారి ఇలా అన్నదంటే ఏమైపోద్ది, ఎక్కడికో వెళ్ళి పడతాయి, అరుస్తాను, కామన్ పట్టించుకోదు ఎవరు, ఏనుగు వెళ్ళిపోతూనే ఉంటుంది తన మార్గంగా. సహనం చాలా మంచిదండి. యోబు గారు తన పిల్లల విషయంలో ఎంత ఓపిక, సహనం, శ్రద్ధ కలిగిన వారుగా చూస్తున్నాడు. అంటే యోబు ఉద్దేశం ఒకటే, నా పిల్లలు దేవుని ముందు నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలి, భక్తిపరులుగా ఉండాలి, మంచి గుణం కలిగిన వారుగా ఉండాలని ఆశిస్తున్నాడండి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు ఇల్లు ఇవ్వాలనుకుంటారు, ఆస్తులు ఇవ్వాలనుకుంటుంటారు, అంతస్తులు ఇవ్వాలనుకుంటుంటారు, కానీ వారికి మంచి భక్తిలో ఉంచాలని, దేవుని యొక్క జ్ఞానం అందించాలన్నటువంటి ఆలోచన ఉండదండి. భక్తిపరులుగా మార్చాలి. నిజంగా మనం మన పిల్లల్ని ప్రేమిస్తే అండి, నిజంగా మన పిల్లల్ని ఎలా మార్చాలో తెలుసా అండి, వారు మంచి భక్తిపరులుగా మార్చాలండి. ఒక యోబులాగా మార్చాలి, ఒక ఎస్తేరులా మార్చాలి, ఒక రూతులా మార్చాలి. నిజంగా అదండి మన పిల్లలు మనం ప్రేమిస్తున్నాము అంటే అలా చేయాలి. యోబు గారట తన పిల్లలకి భక్తి నేర్పిస్తున్నాడండి. వాళ్ళు ఏదో పబ్లిక్గా ఏదో తప్పు చేశారని కాదు, బలులు తమ హృదయంలో ఒకవేళ దేవుని దృష్టిలో ఏదైనా అపరాధం చేస్తారేమో అని అంత ఓపిక కలిగిన వాడు, అంత భక్తిపరుడు జీవితంలో ఒక ఉప్పిని లాంటి సమస్యలు ప్రారంభమైనాయండి. ఏంటో తెలుసా అండి, నిజంగా మామూలు సమస్యలు కాదండి. యోబు గారి జీవితంలో తనకున్నటువంటి యావదాస్తి ఒకే దినాన కోల్పోతుంది. పోనీలే, ఆస్తి పోతే పోనీలే, నా పిల్లలైనా నాకు ఉన్నారు కదా, మిగిలారు కదా అనుకో. కానీ ఒకే రోజు తన 10 మంది పిల్లలు చచ్చి శవాలై తన కళ్ళ ముందు కనిపిస్తారు. ఎలా ఉంటుందండి, ఎంత వేదన, ఎంత దుఃఖం. మన కుటుంబంలో ఎవరో ఒకరు ఒకవేళ చనిపోతేనే మనం తట్టుకోలేము, బోరిన ఏడుస్తాం వెక్కి వెక్కి. అలాంటిది యోబు గారు 10 మంది పిల్లలు ఒకే దినాన ఒకే స్పాట్లో పోయారండి. ఎంత కష్టమండి. ఆ తర్వాత తన ఆరోగ్యం ఏమైనా బాగుందా, అరికాలు మొదలుకొనట నడినెత్తు వరకు పెద్ద పెద్ద కురుపులు, ఆ కురుపులుతో నిజంగా బూడిదలో కూర్చున్నాడండి. చెల్లి పెంకుతో గోక్కుంటున్నాడు. దాని నుంచి నీరు ద్రవిస్తుంటే బొగ్గుతో బూడిద చల్లుకుంటున్నాడు. ఈలో ఒక భార్య వచ్చింది. మరి భార్య ఏమైనా సపోర్ట్గా ఉందా, ఆమె ఏమంటుందంటే ఏమంటుందమ్మా, ఇంకనూ నీ యథార్థతను విడిచిపెట్టవా, దేవుణ్ణి దూషించి చచ్చిపో, చికాకు వదిలిపోదు, ఏంటి నాకు ఈ బాధ అన్నట్లుగా అని. అప్పుడు భార్య కోప్పడ్డా, యోబు గారు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతున్నావేంటి, నువ్వు మూర్ఖురాలు అనడం లేదండి, తిట్టడంలే, ఎవరో బయట మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వేంటి మాట్లాడుతున్నావు అంటే. అక్కడ కూడా యోబు ఎలాగున్నాడంటే ఓర్పు, సహనం. అయితే ఆ టైంలో మనం ఉంటే ఒకసారి మనం ఒకసారి ఆలోచించుకుందాం. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎలాగుంటుంది చెప్పండి ఆ టైంలో. అబ్బో, మనకు సహనం ఉండదు, మాట్లాడేస్తాం ఏదో. ఇంకా అవసరమైతే కొంతమంది ఏంటంటే చేయి కూడా లేపేస్తారు. కానీ యోబు ఎంత సహనంగా ఉన్నాడండి. నిజంగా అతనికి వచ్చిన కష్టాలు మామూలు కష్టాలు కాదండి. ఆయన తన భక్తిని విడిచిపెట్టలేదు. నిజంగా ఎలాంటి కష్టాలు ఒకసారి చూద్దామండి. యోబు గారు 19వ అధ్యాయం, యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి పిల్లరా. నిజంగా యోబు గారు బాధ, నా బంధువులు నా యొద్దకు రాకున్నారు. బంధువులు వస్తారు, ఎప్పుడు వస్తారు, మనం బాగుంటే సంతోషంగా ఉంటే వస్తారు, మన కష్టాల్లోకి వెళ్ళిపోతే వస్తారే. అమ్మో వెళ్ళామనుకో, ఈ టైం అప్పుడు మనకి ఏదైనా సాయం అడగగలరు, ఎందుకు వచ్చిన బాధ. బంధువులు 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 మనం అంటామా అండి. మనకు కష్టం వచ్చినప్పుడు కొంతమంది బంధువులు చేతులు ఎత్తేస్తారు, రారు, ముఖం చూపించరు. అలాగైపోయింది ఇక్కడ పరిస్థితి. ఎవరిది, యోబు గారిదట. బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా ప్రాణ స్నేహితులు కాదట, నా ప్రాణం అంత డిగ్రీ దోస్తులు అంత, అదే ప్రాణ స్నేహితులట నన్ను మర్చిపోయి ఉన్నారు. నా ఇంటి దాసులు నన్ను అన్యునిగా ఎంచుదురు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివారిని పిలవగా
వాడేమీ పలకకుండానున్నాడు. నేను వానిని బతిమాలకొనవలసి వచ్చును. ఎవరిని బతిమాలకొలసి వచ్చిందట? యోబు గారు తన దాసుడు అనగానే రే రావాలి ఇక్కడికంటే టక్మని వచ్చి అయ్యగారు ఏం కావాలండి అని చేతులు కట్టుకొని చెప్పవలసిన వాడు పిలిస్తే అట పలకడం లేదట, పట్టించుకోవడం లేదట. చివరికి యోబు గారే తిరిగి యజమానే దాసుడిని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. చూస్తారా యోబు గారి యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. ఇంకమ్మా, నా ఊపిరి నా భార్యకు అసహ్యం అయిపోయిందట. భార్య కూడా ఏమైపోయిందంటే భర్త విషయంలో అసహ్యంగా ఎంచుతుందన్నమాట. ఏంటి ఉల్లంతా ఏంటి అవి ఈ పుల్లు, ఈ చీమి, రక్తం అని దూరం పెట్టేసింది భర్తనే. ఇదేనండి భార్య భర్తల సంబంధం ఎలాగ ఉంటుందంటే వాక్యం తెలియకపోతే ఒకలాగా ఉంటుందండి. నువ్వు లేకపోతే నేను లేనండి. నిజమైన బంధం ఎప్పుడు తెలిసిపోద్ది అంటే ఆపదలో ఉన్నప్పుడే తెలుస్తుంది భార్యాభర్తల సంబంధం. మనకు ఆపద వచ్చినా కష్టం వచ్చినా మన పరిస్థితి బాగులేకపోయినా మనతో పాటు ఉంటారే, అదండి నిజమైన బంధం. ఇక్కడ భార్య నా ఊపిరి భార్యకు అసహ్యం అయిపోయిందట. నేను కనిన కుమారులు అంటే పిల్లలని కాదండి, పుట్టినోట్లో ఉంటా చూడండి, అక్కడ అంకె ఉంటుంది. తోడ పుట్టినవారట, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వారట. ఏమైపోయిందట? చదవమ్మా. కనిన కుమారులు నాకు నా వాసన అసహ్యం అయిపోయింది. చిన్నపిల్లల సహా నన్ను తృణీకరించుదురు. నేను లేచిట చూసిన ఎడల బాలురు నా మీద దూషణ పలుకుదరు. బాలురు చిన్నపిల్లలు కూడా హేళన చేస్తున్నారట. చివరికి 19వ వచనం చూస్తే నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. 20వ వచనం, నా ఎముకలు నా చర్మముతో నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రం నాకు మిగిలి ఉన్నది. మొత్తం అట ఎముకలు అట దేనికి అంటుకున్నాయట? చర్మానికి అంటుకున్నాయట. ఏం లేదు యోబు గారు డొక్కు ఎంత జరిగినా తన జీవితంలో ఆస్తులు పోయే, పిల్లలు పోయే, భార్య తునీకరించడం, స్నేహితులు కాదనడం, పనివారు కాదనడం, అబ్బో ఆరోగ్యం అంతా పాడైపోవడం, ఎంత జరిగినా యోబు గారిలోని సహనం మాత్రం పోయిందా? పోలేదా? నిజంగా ఆయన ఏమంటాడు తెలుసా? కిందకి 26వ వచనం చూడండి. 26వ వచనంలో అంటుండే ఆయన, ఇలాగ నా చర్మము చీకిపోయినా తర్వాత శరీరముతో నేను దేవుడిని చూసిదను. అంటే నా ప్రాణాలు పోయినా ప్రాబ్లం లేదు, నేను దేవుణ్ణి చూస్తే చాలు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతే చాలు. ఎంత సహనం. మనకి కష్టాలు వస్తాయి, మనకి బాధలు వస్తాయి, రావన్న కాదు. కానీ యోబు గారికి వచ్చినన్ని కష్టాలు మనకి ఏమైనా వచ్చాయా? యోబు గారికి వచ్చిన బాధలు ఏమైనా మనకు వచ్చాయా? కానీ యోబు గారికి అన్ని కష్టాలు, అన్ని విపత్తులు వచ్చినప్పుడు ఆయన సహనాన్ని కోల్పోకుండా బ్రతికాడు. అందుకే దేవుడు అతని ప్రాణాన్ని ఏం చేశాడు తెలుసా? అందరూ అనుకో అంటారు, మైండ్లో ఏమొచ్చి ఉంటుంది, ఇక సరే ఈయన ఏమైపోతాడు, పోతాడు, సరే అయిపోయింది చరిత్ర, యోబు గారి చరిత్ర ముగిసిపోయింది అనుకున్నా. కానీ దేవుడు మరలా అతన్ని ప్రాణము, ఈ సహనమే అతని ప్రాణము నిలబెట్టింది. 42వ అధ్యాయంకి వెళ్ళిపోతే అక్కడట యోబు గారికి మొత్తం ఎంత పోగొట్టుకున్నాడో టోటల్గా అంత ఇచ్చేసాడండి. 12వ వచనం చూస్తే యెహోవా యోబును ఆశీర్వదించిన కంటే మరీ అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటులు, 1000 జతల ఎడ్లు, 1000 ఆడగాడుదలు కలిగెను. మళ్ళీ వేల కొలదిగా పశువులు ఇచ్చాడు. అలాగే కిందకు వచ్చేసరికి మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు ఇచ్చాడట. మళ్ళీ 10 మంది సంతానం ఇచ్చాడట. ఇంతకీ వారి పిల్లలాట నిజంగా ఎలాగా, ఎంత మరి ఆరోగ్యం పోయింది కదా, ఎలాగ అయిపోయాడు కదా, మరి ఎంత స్థితికి వెళ్ళిపోయినాడు. మరి పిల్లలు ఎవరైనా ఏమైనా అంగవైకల్యం ఏమైనా పుట్టారా? 30వ వచనం 15వ వచనం చూడండి. చూస్తే ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులట కనబడలేదు. యోబు పిల్లలు కూడా చాలా అందమైన బొమ్మల్లాగా ఉన్నారట. ఎంత నిజంగా సంపాదించుకున్నాడంటే యోబు గారిలో ఉన్న ఒక లక్షణం ఏంటి? ఓర్పు, సహనం కలిగిన వారు తమ ప్రాణమును కాపాడుకుంటారు, దక్కించుకుంటారు. ఆ తర్వాత సహనం గురించి మాట్లాడాల్సి వస్తే మన రక్షకుడైన యేసుక్రీస్తు నిజంగా ఆయన పరలోకంలో ఎలా ఉన్నాడంటే తండ్రితో పాటు సమాన హోదాలో ఉన్నాడు. కానీ పరలోకాన్ని విడిచి ఎక్కడికి రావాల్సి వచ్చింది? భూమి మీదకి రావాల్సి. మరి ఎలా వచ్చాడు? పెద్ద ధనవంతుల కుటుంబంలో ఏమైనా వచ్చాడా? పెద్ద ఈ లోక సంబంధమైన అధికారంతో ఏమైనా వచ్చాడా? ఒక సామాన్యమైన ఒక పేద కుటుంబం, వడ్రంగి, కార్పెంటర్ కుటుంబంలో పుట్టాడు. దాసుడుగా, రిక్తుడుగా
తన పరిచర్య మొదలుపెట్టాడు. తన జీవితాన్ని కొనసాగించి భూమి మీద ఉన్న దినాలలో ఆయన ఎన్ని బాధలు, ఎన్ని హింసలు, ఎన్ని తిరస్కారాలు ఎదుర్కొన్నాడో నిజంగా దేవుని పిల్లలకు మనకు తెలియనివి కాదు కదా. ఎన్నోసార్లు ఆయన శ్రమల గురించి, నిజంగా ఆయన హింసల కోసం మనం మాట్లాడుకుంటూ వస్తాం. అయినా యేసుక్రీస్తు వారు ఎంత సహించాడంటే, ఆయన సహనానికి ఆనాడు ఉన్న రోమా గవర్నర్ పిలాతు నిలబడ్డాడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు నిలబడినప్పుడు పిలాతు మాట్లాడుతున్నాడు, గవర్నర్ అండి. ఆయనే ఆశ్చర్యపోయాడండి. మనం మార్కు సువార్త ఒకసారి చూడండి. యేసుక్రీస్తు వారు ఎంత సహనశీలి అంటే, మార్కు సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూద్దాం. ప్రధాన యాజకులు ఆయన మీద ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయన చూసి, మరలా నీ ఉత్తరం ఏమీ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుము అండి. పిలాతు అడుగుతున్నాడండి రోమా గవర్నరు, ఏంటయ్యా యేసు, నీ మీద వీరు ఇన్ని నేరాలు, అన్ని అభియోగాలు, ఇన్ని నిందలేస్తున్నారు, మరి మాట్లాడవా? నువ్వేమీ సమాధానం చెప్పుకోవా? నీ తరపున నువ్వు వాదించుకోవా అని గవర్నర్ అంటుంటే, యేసుక్రీస్తు వారు ఒక్క నోరు కూడా, కనీసం నోరు కూడా మెదపడం, సైలెంట్. చివరికి ఈయన సైలెంట్కి, ఈయన మౌనానికి, ఈయన సహనానికి అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నర్ మనం చూస్తే ఆశ్చర్యపోయాడటండి. కింద 5వ వచనంలో చూస్తే, ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడిను. యేసుక్రీస్తు వారి యొక్క ఓపికకు, సహనానికి, దీర్ఘశాంతానికి అక్కడ ఉన్నటువంటి రోమా గవర్నర్ ఆశ్చర్యపోయాడు. అంత సహనం. మరి అదే క్రీస్తుని మనం ధరించుకున్నవారు కదా. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకున్నవారు. మన ఆ లక్షణం, ఆ గుణం మనలో కనిపిస్తుందా? చిన్న విషయానికి ఒంటికాల మీద లేచిపోతూ ఉంటాం, పెద్ద పెద్ద కేకలు, అరుపులు. ఇది మనకు తగుతుందా? నిజంగా యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన సహనం చూస్తే, ఆయన్ని ఎన్ని విధాలుగా అవమానించారండి. ఆయన్ని చూస్తే చిన్నపిల్లలు ఆట ఆడుకుంటుంటారు కదండి, కళ్ళకి గంతలు కట్టేసి ఏం చేస్తారు? తల మీద ఒకటి కొడతారు. అరే ఎవరు కొట్టారా నిన్ను అని హేళన చేస్తుంటారు, గేలి చేస్తుంటారు. అలా కూడా చేశారండి యేసుక్రీస్తు వారిని. లోకాసు వార్త చూడండి. లోకాసు వార్త 22వ అధ్యాయం చూస్తే, 22వ అధ్యాయం 63వ వచనం, యేసును పట్టుకొని మనుషులు ఆయన్ని అపహసించారట, కొట్టారట, ఆయన ముఖమును ఏం చేశారట? కప్పేశారట. నిన్ను కొట్టినవాడు ఎవడు? ప్రవచింపమని ఆయన అడిగి, ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. యేసుక్రీస్తు వారి కళ్ళకు గంతలు కట్టేసి ఆయన కొడుతూ, నిన్ను ఎవరు కొట్టారో ప్రవచింపు, చెప్పు. నువ్వు ప్రవచనకర్తవు కదా, నువ్వు ప్రవక్తను అంటావు కదా, నువ్వేదో దేవుని కుమారుని అంటావు కదా, చెప్పు అని నిజంగా ఆయన మీద ఎన్ని రకాలుగా నిజంగా వాళ్ళు శ్రమలు పెట్టారండి. కానీ యేసుక్రీస్తు వారు నిజంగా వాటన్నిటిని తట్టుకున్నాడు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, పిడిగుద్దులు గుద్దారు, అరచేతులతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలతో కొడుతున్నప్పుడు ఏంటంటే, ఆ కొరడా చివర ఉన్నటువంటి హుక్స్ ఆయన దేహం మీద పడి తిరిగి మరలి తీసేటప్పుడు ఏంటంటే మాంసపు ముద్దలే తుల్లాయండి. ఆయన శరీరం ఏంటంటే దున్నబడింది. నాగలతో దున్నితే ఒక భూమి ఎలాగైతే పగుళ్ళు ఇచ్చి బద్దలైపోద్దో అలాగ ఆయన శరీరం అంతా దున్నబడింది. గాయాలు పాలైపోయాడు. ఆయన రక్తం ఏరులై పారుతుంది. అయినా ఆయన ఎలా ఉన్నాడు? మౌనంగానే ఉన్నాడు, ఓర్చుకునే. ఏంటి ఆయన ఆయన తరపున ఆయన మాట్లాడలేక, వాదించుకోలేక ఏంటి చెప్పండి? అప్పటికే ఆయనకి ఎన్నో ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలన్నింటికి తిప్పికొట్టి ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఈ కేసు కూడా వాదించుకోగలడు. ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వారు నోరు తెరిస్తే ఎవరైనా దానికి సమాధానం చెప్పగలరా? అంత జ్ఞానవంతులు ఉన్నారా? కానీ మౌనంగా ఉన్నాడు, సహిస్తున్నాడు. ఎందుకు సహిస్తున్నాడు? దానికి ఒక కారణం ఉంది, ఊరికే కాదు. చాలామందికి తెలియదండి, యేసుక్రీస్తు వారు సిలువలో ఇలాగా ఉన్నప్పుడు అదేదో ఆయన దీనంగా ఉన్నాడు, తన ప్రాణాలు తానే అర్థం కాకపోయినాడు, తన ప్రాణాలే రక్షించుకోలేకపోయాడు అని అనుకుంటారు. తెలియనివారు, తెలిసిన వారు ఆయన ఎందుకు అలాగ బలయ్యాడు తెలుసా? అని పేతురు గారు మాట్లాడుతున్నారు చూడండి. పేతురు గారు రాసిన పత్రికలో పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక 19వ వచనం, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. హితం అంటే మంచిది. ఎవరికి మంచిది? ఎవరైనా అన్యాయముగా
శిక్ష పొందితే. శిక్షల్లో అన్యాయమైన శిక్షలు ఉన్నాయి, న్యాయమైన శిక్షలు ఉన్నాయి. మనం ఏదో తప్పు చేస్తే, అపరాధం చేస్తే దానికి ఏం పడుతుంది? శిక్ష పడుతుంది. ఇది న్యాయమైనది. మనం ఏ తప్పు చేయకపోయినా శిక్ష పడింది అనుకో, అదేమవుతుంది? అన్యాయం. మరి యేసుక్రీస్తు వారికి ఇక్కడ శిక్ష పడింది. ఆ శిక్ష న్యాయంగా పడిందా, అన్యాయంగా పడిందా? అన్యాయంగా. ఆయనలో ఏ తప్పైనా ఉందా అని అంటాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? రండి, కమాన్. అంత నిర్దోషంగా బ్రతికిన ఆయనకి ఏం పడ్డది? శిక్ష పడి. ఆ శిక్షలు ఆయన అనుభవిస్తున్నాడు. ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే అదట హితం, మంచిది, మేలు. ఎవరికి మేలు? ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ మేలు. పాప క్షమాపణ, రక్షణ కలగాలి అంటే ఆయన ఆయన ప్రాణాలు విడవాలి. అదే వాదించడానికి ఏమవుతుందంటే ఆయన ఎవరు శిక్షించలేరు. కాబట్టి అన్యాయంగా ఆయన శిక్ష అనుభవించాడండి. అదే కిందకు వచ్చారు చెప్తాడు 20వ వచనంలో అంటాడు, తప్పిదమకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే. మనం తప్పు చేసినప్పుడు ఎలాగా దెబ్బలు పడతాయి, ఎలాగా శిక్ష పడుతుంది. దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనము లేదు. కానీ మనం తప్పు చేయకపోయినా మనకు శ్రమలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు అవి సహించామే అనుకోండి, మనకేమవుతుందట? మేలు కలుగుతుందట. అదే చేసాడు ఎవరు? యేసుక్రీస్తు. అందుకే మౌనంగా ఉన్నాడు, ఆయన మాట్లాడగంట. కాబట్టి ప్రేమ దేవుని అదే గుణాన్ని ఆయన పిల్లలుగా మనము కలిగి ఉండాలండి. బలవ్వాలి. ఆయన బలవ్వకపోతే మనకు రక్షణ లేదు. మనందరికీ, ఈ లోకంలో ఉన్న మనందరికీ రక్షణ కలగాలి అంటే ముందుగా యేసుక్రీస్తు వారు ఏమవ్వాలా? బలైపోవాలి. ఆయన బలైపోతే తప్ప మనకు రక్షణ లేదు. కాబట్టి ఆయన బలైపోయాడండి. ఆ బలిలో ఎన్నో భరించాడు. అంటాడు హెబ్రీ పత్రికలో అంటాడు, నిందన కూడా ఏం చేశాడట తెలుసా? నిర్లక్ష్యం చేశాడట. 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో చివరి ముగింపు మాటల్లో కనిపిస్తుంటుంది. ఏమని? అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఆయన దేన్ని సహించాడట? సిలువను సహించాడు. సిలువ అంటే ఏంటి? శ్రమలు. శ్రమలకు సాదృశ్యంగా ఏం చూపిస్తాము? సిలువ. చాలామంది అర్థలు ఏం వేసుకుని ఉంటారంటే సిలువ వేసుకుని ఉంటారు, కానీ జీవితంలో మాత్రం ఎలాంటి శ్రమలు అనుభవించాలనుకోరు దేవుని కోసం. అది కాదు. యేసుక్రీస్తు వారు శ్రమలను ఏం చేశాడట? సహించాడు. నిందలు వచ్చాయి, ఆ నిందలను కూడా ఏం చేశాడట? పట్టించుకున్నాడా? నిందలు ఎప్పుడు కూడా పట్టించుకోవడం నీ ప్రయోజకుడు అవలేవండి. ఒకటే మాట నేను చెప్పేది, మన మీద మనం యథార్థంగా బతుకుతున్నప్పుడు, భక్తిగా ఉంటున్నప్పుడు చాలా నిందలు వస్తాయి. అవి నువ్వు పట్టించుకొని కుంగిపోయావు అనుకో, నువ్వు అక్కడే ఉండిపోతావు. దాన్ని నిర్లక్ష్య పెట్టినప్పుడే నువ్వు ముందుకి వెళ్తావు. నువ్వు ఎక్కడికో వెళ్ళాలి, నీ ప్రయాణం ఎక్కడికో ఉంది. ఎక్కడ ఎవరో ఏదో అన్నారు బాధపడతావేంటి? అన్నే వదిలే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలా? ముందుకు వెళ్ళు. యేసుక్రీస్తు వారు ఏం చేశాడట? తన నిందలను నిర్లక్ష్య పెట్టాడట, పట్టించుకోలేదట. అలాగ నిర్లక్ష్యం పెట్టడం వల్ల ఏమయ్యాడమ్మా? దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉండును. అబ్బో, ఇక్కడ నిందలు నిర్లక్ష్య పెట్టడం వలన, ఇక్కడ ఓర్చుకోవడం వలన తర్వాత ఏమైపోయింది? ఆయన పొజిషన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్బో, దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసనం పరలోకంలో ఆయన కుడిపార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. నేటికి 2000 సంవత్సరాలు చక్కగా ఎక్కడున్నాడు? మరి అంత ఆధిక్యత మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? చిన్న చిన్న వాటిని పట్టించుకుంటే అవుతుందా? చాలామంది చిన్న చిన్న వాటికి పట్టించుకుంటుంటారు, చిన్న చిన్న వాటికి బాధపడిపోతుంటారు, చిన్న చిన్న వాటికి ఓపిక కోల్పోతుంటారు, ఆత్మహత్యలు అంటారు. ఒక పరీక్ష ఫెయిల్ అయిపోయామనుకోండి, తక్కువ ఏం చేస్తారు పిల్లలు? చాలామంది ఆత్మహత్య చేసుకోవడమే. ఎవరినో ప్రేమించాం కాబట్టి వాళ్ళు కాదన్నారు, అప్పుడు ఏం చేస్తుంటారు? ఆత్మహత్య. ఆ వ్యక్తి కాకపోతే నీ జీవితంలోకి ఆమె కంటే మరొక మంచి వ్యక్తి రావచ్చేమో, నువ్వు కొంచెం ఓపికగా ఉండు. అలాగే పంటల విషయంలో ఈ సంవత్సరం పంటలు పండలేదని చాలామంది రైతులు, ఈ సంవత్సరం పండకపోయినా వచ్చే సంవత్సరం దేవుడు డబల్ ఇస్తాడేమో. ఓపిక ఏముండాలి? ఓపిక, సహనం, నమ్మకం, దేవుడి మీద భారం, బాధ్యత వేయు. నిజంగా అత్తమామలు ఏదో అన్నాడని, భర్త ఏదో అన్నాడని, ఇంకా కొన్ని ఆత్మహత్యలు వింటుంటే చూస్తుంటే అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఆ మాట అండి, ఒక భార్య అట తన భర్త ఏమో ఎక్కడ తీసుకెళ్ళలేదట, సినిమాకి తీసుకెళ్ళమందట. ఆయన ఏమో సినిమాకి వెంటనే ఏం చేసింది? బ్రిడ్జ్ ఎక్కేసి వెంటనే దూకిస్తుంది అందులో ఏట్లో. సినిమాకి తీసుకెళ్ళకపోతే ఆ మాత్రం కూడా సహించుకోలేవా? ఆ మాత్రం కూడా ఓర్చుకోలేవా? కొన్ని భర్త తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళు, వదిలేసి చూసుకొని రా, నీకు అంత ఇష్టమైతే. సహనం లేకపోవడం వలన ఈరోజు యాక్సిడెంట్లు కూడా చూస్తున్నాం. చాలా ఎక్కువ యాక్సిడెంట్లు దేనికి జరుగుతున్నాయి తెలుసు చెప్పండి? నిర్లక్ష్యం ఏంటి? కొంతమంది తెలిసే, కాకపోతే ఏంటంటే సహనం ఉండదు. ఏమి అక్కడ ఆగుంది బండి, వెళ్తుంది, కొన్ని రన్నింగ్లో వెళ్తుంది, ఆయనకి ఎలాగైనా ఓవర్టేక్ చేసుకొని
వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోయి. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటో అంత అర్జెంటు, మరి ఏంటో అంత ఇంపార్టెంట్ పని. టక్ మన అడే డాష్ ఇస్తాయి. ఇక్కడ తుల్లి డివైడర్ దాటి అవతల డివైడర్ పడతావు. అత్తల నుంచి ఎవడో వస్తుంది లారీతోనే, టక్ మన ఎక్కించేది. సహనం, ఓపిక లేకపోతే జరిగే అనార్థాలండి. అంటే యేసుక్రీస్తు వల్ల మనకి ఏం కనిపిస్తుంది తెలుసా? ఓపిక, సహనం. అందుకే ఆయన ఏమయ్యాడంటే గొప్పవాడు అయ్యాడండి. అదే గుణాన్ని మనకు కూడా కలిగి ఉండమంటానండి. 3వ అధ్యాయము విలాప వాక్యము 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపుకతో కనిపెట్టుట మంచిది. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు మనం ఎలా ఉండాలి? ఓపుకతో ఉండాలి. శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని కుంగిపోయి, దేవునికి దూరం అయిపోయి, అంటే నిరాశకి వెళ్ళిపోయి అలాగ మీరు ఉండకూడదు. దేవుని పిల్లలు, దేవుడు ఇవ్వబోతున్న రక్షణ కొరకు మనం ఎలా ఉండాలా? ఓపికతో. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఏదో ఒక రోజు నీ జీవితంలో దేవుడు వస్తాడు, ఎంటర్ అవుతాడు. ఓపికగా ఉండు అప్పటి వరకు. ఎంత మంచి మాటలండి. అలాగే తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ కూడా 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము మనం చూద్దాం. మొదట, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మనం సహనం అనే ఈ గుణం ఉంటే పరలోకానికి వెళ్ళిపోయి ఆ పరలోకములో యేసుక్రీస్తు వారితో పాటు ఏంటంటే ఆ రాజ్యంలో ఉన్నవారిని మనం ఏం చేస్తాం? ఏలుతాం. బా, ఎంత ఆధిక్యత అండి. మరి అనుకుంటారు సహనం, ఈ ఓపిక అయితే చిన్న మీకు ఎలా ఉంటుంది వినడానికి గట్ట, ఎలా ఉంటుంది అంటే మాట్లాడుకోవడానికి గట్ట, ఇది చిన్నదే కదా ఏముంది. కానీ ఇందులో నిజంగా నీ సహనం కలిగి ఉంటే నిజంగా ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో మేలులండి, ఎన్ని మేలులతో నింపుతున్నాడండి ఆయన. అందుకే 24వ వచనం కూడా మనం చూస్తే 26వ వచనం చూస్తే అక్కడ మాట్లాడుతుంటాడు తన పిల్లలు ఎలా ఉండాలని చెబుతూ, కింద వచనంకి వచ్చేసరికి అంటాడు, ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగా. జగడం ఆడకూడదు, మాట్లాడితే గొడవలు. కుటుంబం ఏంటండి, మా దేవుని వాక్యం వింటుంటారు దేవుని పిల్లలు. అసలు కుటుంబంలోనూ గొడవలు, సంఘంలోనూ గొడవలు, ఎక్కడ చూసినా ఎందుకు ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి? మీకు దేవుడి మాటలు మీకు అర్థం కావడం లేదా? విని విడిచిపెట్టి అంతే. మీరు వాక్యాన్ని గౌరవించారనుకోండి, ఏవి రావండి, సమస్యలు రావు, ఇవంతా రావు. గొడవలు వస్తున్నాయంటే మీరు వాక్యాన్ని గౌరవించడం లేదు. అదే ఒక్కటే ఆన్సర్ అనమాట. ఆయన అంటుండే మీరు జగడం ఆడొద్దండి, మీరు ఎలా ఉండాలంటే సహనం కలిగి ఉండండి, సాధువులుగా ఉండండి, బోధింప సమర్థుడు కానీ బోధించండి. ఏంటి? దేవుని మాటలు ఇక్కడ వింటున్నారు కదా, విన్నవి ఎక్కడ వెళ్ళండి, మీ కుటుంబంలో బోధించండి, మీ స్నేహితులకు బోధించండి, మీ బంధువులకు బోధించండి. ఎక్కడ సహనంగా ఉండాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడవలసిన దగ్గర మీరు మౌనంగా ఉంటున్నారు, మౌనంగా ఉండవలసిన దగ్గర నోరు పారేసుకుంటాం. కీడును సహించేవారుగా ఉండాలి. కీడు నిజంగా మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద కీడు వచ్చిందనుకో, ఆ కీడుని మనం ఏం చేయాలా? సహించాలా. మనం అనుకుంటాం ఏంటంటే ఏదో చెడు చేస్తేనే కీడు వస్తుంది అనుకుంటాం చాలామంది. తెలియక మనం చెడు చేయకపోయినా ఏమొస్తుంది? యోబు గారు మరి ఏం చేశారు అక్కడ? ఆయన ఏం చెడు చేశాడు అక్కడ? అప్పుడు ఎంత జాగ్రత్త, భక్తి విషయంలో ఎన్ని జాగ్రత్తలు, ఎంత మెలుగుగా ఉన్నాడు చూడండి ఆయన. అయినా తన జీవితంలో ఎంతో కీడు వచ్చింది. కాబట్టి పిల్లరా, కీడు వచ్చినా మీరు ఏం చేయాలంటే సహించేంత స్థాయికి ఎదగాల. ప్రతి చిన్న విషయానికి బెంబులెత్తిపోయే విధంగా ఉండకూడదు దేవుని పిల్లలు. దేవుని పిల్లల లక్షణం కాదనమాట. కీడుని ఏం చేయాలట? సహించాలని కోరుకుంటున్నారు. యాకోబు పత్రిక చూద్దాం. 1వ అధ్యాయము 2-3 వచనాలు. నా సహోదరులారా, అంటే దేవుని పిల్లలారా, సంఘములో ఉన్నవారులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసులుగా ఉన్న మీకు ఏమొస్తాయట అన్నాడు దేవుడు ముందుగానే చెప్తున్నాడు. పరీక్షలు వస్తాయి. స్కూల్ పిల్లలకి ఏమొస్తాయమ్మా? పరీక్షలు వస్తాయి కదా. స్కూల్కి వెళ్తున్న పిల్లలకి ఎలాగైతే పరీక్షలు వస్తున్నాయో, గుడికి వస్తున్న మీకు కూడా ఏముంటుంది? పరీక్షలు ఉంటాయి. కాబట్టి పరీక్ష ఎందుకంటే పరీక్ష వల్ల మీకు ఏమొస్తుందట? ఓర్పు పుట్టిస్తుందట. ఎరిగి మీరు నానా విధములైన సాధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. మీరు నానా విధమైనటువంటి సాధనలో పడినప్పుడు మీరు ఏమనుకోవాలా? అబ్బో మహా ఆనందం. నిజంగా ఆ స్థాయిలో మీరు ఉన్నారా? నానా విధములైన శోధనలు కాదు, చిన్న శోధన వస్తే ఏమైపోతాము? పంచలైపోతాం. అది మన తాలూకా భక్తి. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నా పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడో తెలుసా? నా పిల్లలు ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడే స్టామినాతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన కోసం గొప్పగా ఆలోచిస్తున్నాడు. మనం మాత్రం ఎక్కడో ఉండిపోయాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరొక మాట, 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనం, అంటే మీలో ఉన్న ఓపిక, సహనం అన్న ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో, సహనము సకల జనులకు తెలియబడినవ్వండి.
ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గూర్చియు చింతించొద్దండి. మీరు దేనికోసం కూడా ఎక్కువ చింతించొద్దండి అంటాడు ప్రభు. మీరు చింతించడం వలన మీ ఎత్తు జానడు ఎత్తే ఏమైనా చేసుకోగలుగుతున్నారా అంటాడు. ఏమి చేయలేమండి మనం. కాబట్టి మీరు సహనంగా ఉండండి. ఏది వచ్చినా మీరు ఎలా ఉండాలి? సహనం కలిగి ఉండండి. ఇక సహనం అన్నది కుటుంబం మధ్యనే కాదు, మన సహనం మాట సకల జనులకి తెలియాలా. సకల జనులకు తెలియవలసింది ఏంటో తెలుసా? మన అసహనం గురించి కాదు. చర్చికి వెళ్తూనే ఉంటుంది కానీ ఏమీ అస్సలు నోరు తెరిస్తే ఏమీ బాగుండదండి. అబ్బో ఎక్కడ అయిన తర్వాత తగ్గదండి. ఇలాంటి మాటలు ఏమైనా మన కోసం బయట ఆ టాక్ ఏమైనా ఉందా? రెబల్గా ఏమైనా ఉంటున్నామా? చర్చికి వచ్చి కూడా ఈ సహనం లేకపోయినా ఇదే ఈ తాలుగా ఇమేజ్ ఏమైనా బయటికి వెళ్ళిపోతుందా? దీనికి సంబంధించింది బయటికి వెళ్ళవలసిందంటే ఏంటంటే మన నుంచట మన సహనం మాట అందరికీ నిజంగా ఉందండి. ఎంత ఓర్చుకుంటుందండి, ఎంత ఓపిక అండి, ఎంత సహనం అండి అన్న. ఇలాంటి మాటలు మన కోసం వినిపించాలి కానీ ఇవి గయ్యాలండి, ఇంత చాలలేమండి, ఇలాంటి మాటలు మన గురించి వినిపించకూడదండి. అది మంచిది కాదు మనకు, అది మనకు మంచిది కాదు, అలాగే దేవునికి మంచిది. కాబట్టి ఓర్పు అన్న ఈ గుణాన్ని కలిగి ఉంటే ఎన్నో లాభాలను మనం పొందుకుంటాం. అదే ఓర్పు లేకపోతే, ఓర్పు కలిగి ఉండడం వలన వారి జీవితం వారు పొందిన మేలులు. కాబట్టి ఎందుకు అనవసరంగా అవి మనం నిష్ప్రయోజనం చేసుకోవాలి చెప్పండి. కాబట్టి వాక్యం ఏదైతే వింటున్నామో ఏదో వినడం వరకే కాదు, విన్నాం ఓకే చెప్పారు అయిపోయింది, అలా కాదండి. చెప్పబడిన వాక్యం ఎక్కడ ఉండాలట? ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు దేవుడు? నోట్స్ మీద, మన అంతరంగంలో ఉన్న. ఈరోజు మందిరానికి వెళ్ళాను, నాతో ఏం మాట్లాడాడు దేవుడు. కాబట్టి అలాగ ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.